ఈ మధ్య కాలంలోనే ద గ్రేట్ రోజా సెల్వమణి ఆవిడ పర్యాటక శాఖ మంత్రి, అంతకుముందు ఏపీఎస్సీ చైర్మన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వైఎస్ఆర్సీపీలో నోటికి అడ్డు అదుపు లేని ఒక నాయకురాలు కింద పేరు. మేము ఇంతవరకు ఆవిడ నోటికే అడ్డు అదుపు ఉండదు, నోటికే అదేదో అంటారు కదా సరళంగా బూతులు వస్తుంటాయి అనుకున్నాం, కానీ ఆవిడ చేతికి కూడా అడ్డు అదుపు లేకుండా ఆవిడ అవినీతి చేస్తుందన్న సంగతి సాక్షాత్తు నగరి ప్రజలే ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ల రూపంలో చెప్పడం చూస్తా ఉంటే వీళ్ళు ఎంత అవినీతి కోపంలో మునిగిపోయారో మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే 17వ వార్డు కౌన్సిలర్ అంట పాప నగరిలోని ఆవిడ ఒక దళిత మహిళ కౌన్సిలర్ కింద ఎన్నికైన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ చేస్తాను అని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర 70 లక్షలు డిమాండ్ చేసి ఓవరాల్ గా ఒక 40 లక్షలు తీసుకుని తర్వాత మళ్ళా ఇంకొక అదొక వేలం పాట అనమాట. నీ 70 లక్షలు, నీ 80 లక్షలు, తెలుసు కదా వేలం పాట అంటే ఎలా ఉంటుందో. సో మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలం పాటలో పెట్టేసి దానికి రేట్ క్రియేట్ చేసి ఓవరాల్ గా పాపం దళిత మహిళ దగ్గర సుమారుగా ఒక 40 లక్షలు ఆవిడ బినామీలతో చేయిస్తుంటది. ఇలాంటివన్నీ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు రాంప్రసాద్ రెడ్డి అని, ఆ రాంప్రసాద్ రెడ్డికి అప్పచెప్పి రాంప్రసాద్ రెడ్డి దగ్గర ద్వారా తీయించుకుంది. పోనీ తేనె చైర్పర్సన్ పదవి ఇచ్చారా, కొన్ని డబ్బులు తింటే తిన్నారు, చైర్పర్సన్ పదవి ఇచ్చారా అంటే కాదు నీకు 2.5 ఏళ్ళు, ఇంకొక 2.5 ఏళ్ళు అని వేలం పార్టీకి సమన్యాయం చేశారు. పోనీ తర్వాత అయినా 2.5 ఏళ్ళ తర్వాత అయినా ఇచ్చారా అంటే ఈ రోజుకి కూడా ఇవ్వకుండా ఒక దళిత మహిళ 40 లక్షలు 50 లక్షలు అప్పో సప్పు వడ్డీలకు తీసుకొచ్చుకొని ఏదో చైర్పర్సన్ పదవి వస్తుంది కదా అని ఆశపడి నీ చేతిలోకి తీసుకెళ్లి ఒక 40 లక్షల రూపాయలు ఇస్తే తిరిగి ఇమ్మంటే దానికి కూడా బేరాలాడి ఆవిడని బెదిరించే పరిస్థితి తీసుకొస్తే కడుపు మండి ఈ రోజు ఆవిడ బయటకు వచ్చి సుమారుగా నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఎవరు ఎక్కడ చీమ చుట్టుక్కుమన్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడినా లేకపోతే ఇంకెవరి గురించి భారతమ్మ గురించి ఎవరైనా మాట్లాడినా చీమ చుట్టుక్కుమన్నా రోడ్డు మీదకి వచ్చేసి నానా యాగి చేసేసి అమ్మనా బూతులు కూడా తిట్టేసి వాళ్ళు మహిళలా లేకపోతే ఒక స్థాయిన నాయకులను ఆలోచించుకున్న అమ్మనా బూతులు తిట్టే ద గ్రేట్ బురదలో వికసించిన ఈ రోజా పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే? నిన్న మొన్న నేను అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని నేను వెరిఫై చేశా. వెరిఫై చేస్తే వాళ్ళు ఒక క్లియర్ గా ఒక పెద్ద ఆవిడ అన్నాడు అనమాట, నగరి పొమ్మంటుందండి, జబర్దస్త్ రమ్మంటుందండి ఆవిడ్ని, అందుకే పాప ఈ పరిస్థితి ఆవిడ ఇలా తయారైంది అని. ఆవిడ ప్రస్థానం గురించి జస్ట్ మనం వాచ్ చేసుకుంటే ఒకనొక సమయంలో వైఎస్ఆర్సీపీలోకి ప్యాకేజ్ గురించి వెళ్ళిన ఈవిడ అంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే 1 కోటి రూపాయల ప్యాకేజ్ ఏదో ప్యాకేజ్ కింద వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ నుంచి జాయిన్ అయింది. సో ఆ ప్యాకేజీ నుంచి ఆ గెంజు నుంచి ఈ రోజు బెంజ్కి వెళ్ళింది ఆవిడ. ఎలాంటి ప్రస్థానం అంటే ఆవిడది ఈ రోజు 1 కోటి రూపాయలు ఆవిడ ఆ రోజు జస్ట్ దాన్ని ఏమంటే ప్యాకేజ్ తీసుకుని వెళ్ళిన ఆవిడ ఈ రోజు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కొన్ని 100 కోట్లకి అధిపతి అయింది. ఎలా? పర్యాటక శాఖలో అన్ని డబ్బులు ఉన్నాయా లేకపోతే ఏపీఎస్సీ అంత దోచుకున్నదా? అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఏపీఎస్సీ చైర్మన్ గా ఉండేటప్పుడు కూడా ఫైల్ మీద సంతకం పెట్టాలంటే మేమందరం జేటాక్స్ అంటున్నాం, కానీ జేటాక్స్ సబ్స్టిట్యూట్ ఇంకో ట్యాక్స్ ఉంది, ఆర్ ట్యాక్స్, రోజా ట్యాక్స్. ఆ రోజా ట్యాక్స్ కట్టాలి. సో అక్కడ మొదలైంది ఈవిడ అవినీతి తాలూకా ఇది. అక్కడ నుంచి మొదలై ఏమైందంటే పాపం ఈవిడ ఏమనుకున్నదంటే నగరి ప్రజలందరూ చాలా అమాయకులు, నన్ను 2వ సారి కూడా గెలిపించేశారు, వీళ్ళ తాటలు తీసేయాలి అని అనుకుందా ఏంటో 5 మండలాలకి 5 ప్లేసెస్ కి 5 బినామీలు పెట్టుకుంది. ఒక్కొక్క బినామీ ఏంటంటే వడమాలపేట, నిండ్ర, పుత్తూరుకి అనేది ఏం చేసిందంటే అన్న రాంప్రసాద్ రెడ్డికి రాసిచ్చేసింది. విజయపురం మండలాన్ని కుమారస్వామి రెడ్డి ఇంకో తమ్ముడికి రాసిచ్చేసింది. నగరి మండలాన్ని ఏం చేసిందంటే సమన్వయం చేయాలి కదా, మరి వాళ్ళ వైపు ఇద్దరు అంటే ఇటువైపు వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ భర్త తమ్ముడికి నగరి మండలాన్ని రాసిచ్చేసింది. నగరి టౌన్ ని పాపం వాళ్ళ భర్తకి రాసిచ్చింది. ఓవరాల్ గా 5 మండలాల్ని ఒక 5గురికి అప్పచెప్పేసి ఈవిడ హ్యాపీగా పర్యాటక శాఖ పేరు పెట్టుకుని స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళ పొట్ట కూడా కొడుతుంది. ఎందుకంటే స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి పర్యాటక శాఖలో ఏదో డాన్స్ చేశారంటే ఒక అర్థం ఉంటుంది. ఏకంగా పర్యాటక శాఖ మంత్రి రోడ్డు మీదకి వచ్చి తైతక్కలాడుతుందంటే పర్యాటక శాఖలోని కూడా స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు కూడా పొట్టకూడదు ఎంతవరకు న్యాయం అమ్మ రోజమ్మ? ఒకసారి ఆలోచించు. నీ వల్ల వాళ్ళు కూడా ఇళ్ళకి వెళ్ళిపోతున్నారట నీదైతే ఇక్కడ చూడలేక. అంటే పర్యాటక శాఖ అంటే ఆవిడ ఏమనుకుందంటే ఆవిడ పర్యటించాల్సిన ప్లేస్
మాట్లాడుకునే శాఖ అనుకుందో ఏంటో తెలియదు కానీ పర్యాటక శాఖకి ఈ రోజుకి కూడా ఇంత డబ్బులు కేటాయించాము అనేది చూపించే పరిస్థితి ఏదైనా ఉందా? పర్యాటక శాఖలో ఈవిడ అవినీతి కనుక మనం చూస్తే లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆవిడ ఇసుక నుంచి కూడా తైలం తీయగలదు, మహానుభావురాలు. ఎక్కడ నేర్చుకుందా గానీ అఫ్ కోర్స్ యథా అంటారు కదా, యథా రాజా తదా ప్రజ అన్నట్టు యథా నాయకుడు తదా లీడర్ కూడా, యథా కార్యకర్త. అఫ్ కోర్స్ వాళ్ళ నాయకుడు ఎలాగైతే సంపాదించగలదు ఈమె కూడా అలాగే సంపాదించగలదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పేరు చెప్పుకొని 29 కోట్లు మింగేసింది. ఆ విషయాలు స్ట్రైట్ అవే నేనే కూర్చొని ఒకసారి ప్రెస్ లో మాట్లాడాను, దాని గురించి మాట్లాడాను. దాని గురించి సమాధానం కూడా ఎవరు చెప్పడానికి కూడా ముందుకు రాదు. ఈవిడ పర్యాటక శాఖ కింద నాకు అర్థం కాదు ఏంటంటే, నిన్న మొన్నటి వరకు కూడా విశాఖ ఉత్సవాన్ని, అరకు ఉత్సవం అని చెప్పి అనేక రకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేది పర్యాటక శాఖ. ఈ రోజు వరకు విశాఖ ఉత్సవం 4.5 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారు? అరకు గిరిజనోత్సవం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయారు? అంటే ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళకి వీటి మీద ఉండదు. ఒక పర్యాటక శాఖకి సంబంధించి ఒక మంచి హోటల్ మేము ఈ రోజు ఓపెన్ చేసాము అని, లేకపోతే పర్యాటక శాఖకి సంబంధించి మేము ఒక పెద్ద ఈవెంట్ ఓపెన్ చేసామని చెప్పమనండి. వీళ్ళు చేసింది ఏంటో తెలుసా? క్రూయిజ్, క్యాజినోలు ఇలాంటివి ఓపెన్ చేయడానికి, లేకపోతే బీచ్ తీరం అంతా ఈ వైన్ షాప్స్ ఉంటాయి కదా, వైన్ షాప్స్ ఓపెన్ చేయడానికి, అలాంటి వాటికి వీళ్ళు పెట్టినంత దృష్టి ఈ రోజు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు పర్యాటక శాఖ మీద పెట్టుకోకూడదు. ఈవిడ పర్యాటక శాఖ అన్నది అడ్డం పెట్టుకొని రష్యాలు, ఇటలీలు, ఎక్కడ పడితే అక్కడ దుబాయ్లు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఈవిడ రేంజ్ ఏ రేంజ్ లో ఉన్నదంటే అవినీతే కాదు, ఆవిడ రేంజ్ కూడా చెప్పాలి మీకు. ఆవిడ బెంచ్ కారు, ఊరూరా విల్లాలు, ఎక్కడ పడితే అక్కడ సైట్లు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆవిడ చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి, ఆవిడ బీచ్ లో తిరుగుతుంటే చెప్పులు వెనకాల మోయడానికి ఇంకొక ఉద్యోగి. అంటే మామూలుగా లేదు ఈవిడ వ్యవహారం.